నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఎర్రచంద్రం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తీవ్రమైన నేర చరిత్ర ఉన్న కొల్లం గంగిరెడ్డి ఎంట్రీకి బీజేపీ ఎలా అనుమతి ఇచ్చిందన్న ఆశ్చర్యం సర్వత్రా వ్యక్తమైంది. అసలు ఏపీ బీజేపీలో ఏం జరుగుతుందన్న అనుమానాలు సైతం వ్యక్తమయ్యాయి. అయితే అదంతా వట్టిదేనని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఖండించారు. అయితే గత కొన్ని రోజులుగా గంగిరెడ్డి బీజేపీ ఎంట్రీకి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండడం, బీజేపీ మౌనం వహించడం పలు అనుమానాలకు, సందేహాలకు తావిచ్చింది. అసలు ఇటీవల కాలంలో ఏపీ బీజేపీలో తుఫాను ముందు ప్రశాంతతలా అనిపించేలా భయంకరమైన నిశ్శబ్దం తాండవిస్తోంది. ఇటీవల ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఆ కూటమిలో బీజేపీ కూడా భాగస్వామ్యమే. ఇక రాష్ట్రంలో కనీసం 1% ఓటు బ్యాంకు కూడా లేని బీజేపీ ఇటీవల ఎన్నికలలో మంచి ఫలితాలను సాధించి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను కూడా గెలుచుకోగలిగింది. ఇదంతా తెలుగుదేశం, జనసేనలతో పొత్తు కారణంగానే అన్న విషయంలో ఎటువంటి సందేహాలకు తావులేదు. అది పక్కన పెడితే రాష్ట్రంలో అధికారంలో భాగస్వామి అయిన బీజేపీలో జోష్ కనిపించాలి. కానీ రాష్ట్రంలో ఆ పార్టీ అసలు ఉందా అన్నట్లుగా విస్మయకర రీతిలో సైలెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఎక్కడా ఎటువంటి హడావిడి లేదు. పార్టీ కేడర్, లీడర్ అందరూ సైలెంట్ మోడ్ లోనే ఉన్నారు. ఇక ఏపీలో జగన్ ఉన్న 5 ఏళ్ల కాలంలో ఆయన బీజేపీ అడుగులకు మడుగులెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలు ఊసే లేకుండా తన కేసుల నుంచి రక్షణ ఉంటే చాలన్నట్లుగానే వ్యవహరించారు. ఇక అధికారం కోల్పోయిన తరువాత కూడా ఆయన బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ గంగిరెడ్డిని పార్టీలో చేర్చుకుంటే ఆ పార్టీ హైకమాండ్ ఇంకా జగన్ కు బొత్తాసు పలుకుతోందన్న ప్రచారానికి బలం చేకూరినట్లవుతోంది. ఆ భయంతోనే గంగిరెడ్డి బీజేపీ ఎంట్రీకి బ్రేక్ పడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నిజానికి గత 2-3 రోజులుగా జరిగిన ప్రచారం మేరకు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో గంగిరెడ్డి గురువారం బీజేపీ గూటికి చేరాల్సి ఉంది. అయితే అదంతా ఒట్టి ప్రచారం మాత్రమేనని పురంధేశ్వరి కొండబద్దలు కొట్టేశారు. అసలు కొల్లం గంగిరెడ్డి ఎవరో నాకు తెలియదని చెప్పేశారు పురంధేశ్వరి. ఇక బీజేపీలో అడ్డగోలు చేరికలకు అసలు ఆస్కారమే లేదని చెప్పారు. ఇక గంగిరెడ్డి బీజేపీ గోటుకి చేరతారన్న వార్తలు తమకు మీడియా ద్వారానే తెలిసాయని, అయితే అవన్నీ పూర్తి అవాస్తవాలని పురంధేశ్వరి విస్పష్టంగా తేల్చేశారు. అయితే ఎవరు పడితే వారు బీజేపీ గూటికి చేరలేరనే ఆమె పార్టీ పట్ల పూర్తి విశ్వాసం ఉన్న వారికి మాత్రమే బీజేపీలో ఎంట్రీ ఉంటుందని, అది కూడా ఆయా జిల్లాల కార్యవర్గం ఆమోదంతోనే అని వివరణ ఇచ్చారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.